జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై దేవాదాయ శాఖ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. 684 బ్లాక్ అటవీ శాఖ పరిధిని 6 ఎకరాల భూమిని ఆక్రమించారని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కేంద్ర అటవీ శాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయని నోటీసులో ప్రస్తావించారు. అన్నదానం సత్రం, వాటర్ ప్లాంట్, వాహనాలకు పూజలు చేసేందుకు షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగా గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ అక్రమంగా కట్టారని అటవీ శాఖ స్పష్టం చేసింది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే శతాబ్దాల చరిత్ర గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం విషయంలో అటవీ శాఖ షోకాజ్ నోటీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల అంశాన్ని దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై దేవాదాయ శాఖ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. 684 బ్లాక్ అటవీ శాఖ పరిధిని 6 ఎకరాల భూమిని ఆక్రమించారని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కేంద్ర అటవీ శాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయని నోటీసుల్లో ప్రస్తావించారు. అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహనాలకు పూజలు చేసేందుకు షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగా గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ అక్రమంగా కట్టారని అటవీ శాఖ స్పష్టం చేసింది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే శతాబ్దాల చరిత్ర గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం విషయంలో అటవీ శాఖ షోకాజ్ నోటీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల అంశాన్ని దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.